మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీపీ హనుమన్న స్వరూప నరేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సుధాకర్ గౌడ్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారం, భోజనాలను పరిశీలించారు. పాఠశాల అంగన్వాడీ కేంద్రం పరిసరాలను వారు పరిశీలించారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మెనూ పాటించడం లేదని వారు గుర్తించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగవద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వం చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఉచిత పౌష్టికాహారం పంపిణీ చేస్తుందని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు. ఈరోజు మెదక్ డిస్టిక్ వెల్దుర్తి మండలంలోని మెల్లూరు గ్రామంలో ప్రాథమిక స్కూల్తో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించడం జరిగింది, తనిఖీ చేయడం జరిగింది. అంగన్వాడీలో 19 మంది పిల్లలకి 11 మంది వచ్చారు. 5 గర్భిణీ స్త్రీలు అక్కడనే ఫుడ్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ స్టాకు రిజిస్టర్ ప్రకారము వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు లేదు. అయితే 8 కిలోల పప్పు తక్కువ ఉంది. 8 కిలోలు 14 కిలోలు ఉండాల్సింది 6 కిలోల పప్పే ఉంది. మరియు గుడ్లు కూడా ఒక 40 గుడ్లు తక్కువ వచ్చినాయి. 289 గుడ్లకి 217 గుడ్లు ఉన్నాయి. అలాగే బాలామృతం కూడా కొంతమంది పిల్లలు అది కూడా స్టాకు ఎక్కువ తక్కువలుగానే డిఫరెన్స్గా కనిపిస్తుంది. పిల్లలు కూడా కరెక్ట్గా 19 మందికి 19 మంది ఏ రోజు కూడా వచ్చినట్టు లేదు. 11 మంది గర్భిణీల ఫుడ్ కూడా పెడుతున్నారు. కాకపోతే వాళ్ళైతే మాకు ఫుడ్ ఓకే అంటారు. కాకపోతే ఈ రోజు మాత్రం మెనూలో ఉన్న ప్రకారము పప్పుతో కూడిన ఆకుకూరతో కూడిన పప్పు ఉండాలి. అదేది పులిహోర చేసారు. వాళ్ళకు మనం గవర్నమెంటు పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతోని మంచిగా క్షేమంగా ఉండాలి, తల్లి బిడ్డ ఆరోగ్యం బాగుండాలనే విధంగా ఈరోజు వెల్దుర్తి మండలంలోని నెల్లూరు గ్రామంలోని ఒక 5th క్లాస్ నుంచి 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న స్కూల్ను సందర్శించడం, మరియు అలాగే అంగన్వాడీ స్కూల్ను కూడా సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. మరి స్కూల్లో కూడా డార్క్ రూమ్ ఉన్నది. ఆ డార్క్ రూమ్లో పిల్లలకు చెప్తున్నారు అది బాగలేదు. ఆ డార్క్ రూమ్ కూడా ఇమీడియట్లీగా అవన్నీ ప్యాక్ చేసినట్టుగా ఉన్నది. కోతుల భయానికి చేసినట్ట మన తీసేసి కూడా కిటికీని కూడా మంచిగా పెట్టుకొని ఆ పిల్లలకు మంచి వెలుతురు వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి టీచర్కి సూచించడం జరిగింది. మరి ఏదన్నా అవసరం ఉంటే మరి మా ఎంపీపీకి కానీ మరి ఎండిఓకి కానీ ఎంఈఓకి కానీ ఫిర్యాదు చేస్తే వాళ్ళు తక్షణమే యాక్షన్ తీసుకొని చేస్తారు. మరియు అలాగే ఈ అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఏదో చిన్న చిన్న లోపాలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి, కానీ వేరే ఎక్కడ కూడా మరియు అలాంటి లోపాలు ఎప్పుడు కూడా జరగొద్దని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె కూడా మరి ఇదే కాకుండా పౌష్టికాహారం గురించి ఈ ప్రభుత్వం మంచి